ఇంకా చూపెట్టుకుని అందరూ ముఖ్యమంత్రికి ఇంకా చూపెడతాను ఇంకా 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. దీంతో ఆగిపోలే, ఇంకా ముందున్నది. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ అంటుంది ఎక్కడ, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడనే ఎలక్షన్స్, నెక్స్ట్ ఎక్కడ మళ్ళా ఇంకేమున్నాయి, ఎమ్మెల్సీ, మళ్ళీ నెక్స్ట్ వరంగల్ ఉన్నది, తర్వాత సిద్దిపేట ఉన్నది, ఖమ్మం ఉన్నది. ఇది నిజమని అసలు ఇక లాస్ట్కు వశపడడానికి. కాబట్టి ఇప్పుడు కష్టపడ్డది ఒక రకం అయితే, ఎల్లుండి మనం కష్టపడదు ఒక రకం. ఇందోళ్ళు కష్టాల్సిన దానికి ఎల్లుండి ఫలితం రాబోతుంది మనకు. అంటే ఇక్కడ ఇండస్ట్రీ గారు చాలా అనుభవజ్ఞులు, మనకు అందరు ఈవీఎంలు వచ్చినాయి, కానీ వారు ఎలక్షన్లో పోటీసినప్పుడు అన్నీ కూడా బ్యాలెట్. కాబట్టి అంతా రిజల్ట్స్ అన్ని మనకు అనుకూలం, సర్వేలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదో రకంగా సిబ్బందిని కూడా వాళ్ళకి అనుకూలంగా పెట్టే ప్రయత్నం చేస్తాం. నేను చూసి ఉపాధ్యాయులను పెట్టలే, ఉపాధ్యాయులు ఖాళీ ఉన్నారు, కానీ ఉపాధ్యాయులను పెడితే ఉపాధ్యాయులు మోసం చేస్తారా? నాకు నమ్మకం లేదు, ఆయన నాకు నమ్మకం లేదు ఫస్ట్. కాబట్టి డ్యూటీ వాళ్ళకి వెళ్ళే 30% ఎంప్లాయీస్ డ్యూటీ రాలే. లాస్ట్కు 17 years ఓటు హక్కు లేని పిల్లాడిని అబ్బాయిని తీసుకుపోయి పోలింగ్ ఆఫీసర్